శత్రువుల పట్ల భాస్కరత్వం, శత్రువుల పట్ల తీక్షణత కలిగి ఉండే వ్యక్తిత్వం దాస్యం వినయ్ భాస్కర్. ఆయన నేతృత్వంలో వరంగల్లో పోరాటం ఎట్లా పోటెత్తిందో, ఎన్ని అద్భుతమైన ఘటనలు ఇక్కడ జరిగినాయో, ఒక గొప్ప పోరాట చరిత్రను లిఖించినారు మీరందరూ కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన చరిత్ర. చరితార్థులైన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ, ఈ గులాబీ కండువా ధరించిన వాళ్ళందరూ కూడా చరితార్థులు, గొప్ప చరిత్రని సొంతం చేసుకునేవాళ్ళు. రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి, దాంట్లో చాలా మంది నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అధికారంలోకి వస్తారు, పదవులు పొందుతారు, అది వేరు. కానీ ఒక సగర్వమైన చరిత్రను సొంతం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. నాకు బాగా గుర్తు, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు. దాన్ని మనం విద్రోహ దినం అన్నాం. తెలంగాణ విద్రోహ దినంగా మనం పరిగణించేవాళ్ళం. మహానుభావులు జయశంకర్ గారు, కాళోజీ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి పెద్ద మనుషులంతా కూడా ఎక్కడ తెలంగాణ చరిత్రను మనం మర్చిపోతామో, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఎక్కడ మరుగున పడిపోతుందో, ఎక్కడ ప్రజల స్మృతి పథంలోంచి ఆ పోరాట జ్ఞాపకాలు జారిపోతాయో, జరుగుతున్న వివక్ష అన్యాయానికి సంబంధించినటువంటి కాన్షియస్నెస్, ఆ స్పృహని ఎక్కడ కోల్పోతారో అని చెప్పి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళు నిరంతరం కూడా. అంటే ఒక నిప్పును దాచిపెట్టారు. కొంచెం మాట్లాడొద్దన్న వెనుక ఉన్న వాళ్ళందరూ, మాకు అట్లే ఫీడ్బ్యాక్ సరిగ్గా వస్తలేదు, దూరం ఉండి నేను గొంతు పెంచాల్సి వస్తుంది. నాకు భారతంలో ద్రౌపది అంటది, కృష్ణుడు రాయబారానికి పోతున్నప్పుడు ద్రౌపది అంటదన్నమాట, కృష్ణ నేను ఇన్ని సంవత్సరాలుగా కోపాన్ని బిగబట్టి ఉన్నా, ఆగ్రహాన్ని బిగబట్టి ఉన్నా, నేను ఇంటి కోడల్ని, ఇంటి కోడలి పట్ల ఎట్లా వ్యవహరించాలి, అది మామ కావచ్చు, బావలు కావచ్చు, అందరూ కూడా ఏం చేసినారు, నన్ను నట్టనడి సభలో వస్త్రాపహరణం చేశారు. అంతకంటే ఘోరమైన అవమానం ఉంటుందా? ఒక స్త్రీ పట్ల ఇట్లా వ్యవహారం చేయొచ్చునా? ఆ రోజు నుంచి నేను కోపాన్ని దాచుకున్నా అని అక్కడ ఏమంటదంటే, చిచ్చొడింగట్టినట్లు రక్యస తాల్మితో అంటది. రాక్షసమైన ఓర్పుతో, రక్యస తాలిమితో చిచ్చొడింగట్టినట్లు, చిచ్చును ఓళ్ళగట్టుకున్నట్టు, నిప్పును ఓళ్ళగట్టుకున్నట్టు నేను పగను దాచుకున్నా అంటది. నిప్పును ఓళ్ళే దాచుకుంటే అది మనల్ని కాల్చేస్తుంటది, ఆ బాధ వశం కాకుండా ఉంటుంది. అట్లా నేను పగను దాచుకున్నా అంటది. అది కాళోజీ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, భూపతి కృష్ణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు. 69 ఉద్యమంలో ఉద్విగ్నంగా పాల్గొన్న వాళ్ళు, తెలంగాణను ప్రాణప్రదంగా ప్రేమించిన వాళ్ళు, వాళ్ళు కూడా ఎక్కడ ఈ తెలంగాణ పోరాటపు అగ్ని ఆరిపోతుందో అని వాళ్ళు చిచ్చు ఓళ్ళగట్టుకున్నట్టు కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఆ నిప్పునట్లా కాపాడుకుంటూ వచ్చిండ్రు అన్నమాట. తిరిగి ఇంకొక తరానికి ఆ నిప్పును అందించాలి. మనకు స్పోర్ట్స్లో ఏం చేస్తారంటే, ఆ ఒలింపిక్ జ్యోతిని పట్టుకొచ్చి ఒకరి నుంచి ఒకరికి అందిస్తారు. అట్లా ఈ పోరాటపు కాగడాను, ఈ పోరాట జ్వాలను తిరిగి ఇంకో తరానికి అందించాలని వాటిలో పట్టుకొని వచ్చిండ్రు. అట్లా వాళ్ళు పాపం, అది మనకు విద్రోహ దినం. అందుకే నవంబర్ 1. ఆ నవంబర్ 1 విద్రోహ దినం అప్పుడు నాకు వినయ్ భాస్కర్ అన్న ఫోన్ చేసి, ముఖ్యమంత్రి వస్తున్నాడు వరంగల్కి నవంబర్ 1 విద్రోహ దినం సందర్భంగా. ముఖ్యమంత్రి వచ్చిండు అన్న, దానికి రాలేదు ముఖ్యమంత్రి, కాకతీయ ఉత్సవాలు అప్పుడు వచ్చి. విద్రోహ దినం జరుగుతోంది వరంగల్లో, పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తోంది, అప్పుడున్న సమైక్య ప్రభుత్వం. ఏం చేయాలన్నా అన్నాడు.
నేను ఒక చిన్న ఉపాయం చెప్పిన, హాజరు కమ్మన్నాను. అందరు హాజరు కాలేదు, నువ్వు హాజరుగా అని చెప్పిన. ఆయన వెళ్ళి హాజరయ్యిండు. హాజరై అందరూ చరిత్ర అంతా చెప్తున్నారు. మనం చరిత్ర పట్ల కాన్షియస్గా లేకుంటే చాలా అన్యాయం జరుగుతుంది. చరిత్ర తెలిసి ఉండాలి, ఎవరి చరిత్ర వాళ్ళకి తెలిసి ఉండాలి. నీ చరిత్రను నువ్వు మర్చిపోతే నిన్ను నువ్వే మర్చిపోయినట్టు. కనుకనే మనం మన చరిత్ర మనకు తెలవక పొట్టి శ్రీరాములు మరణించను, ఆంధ్రప్రదేశ్ అవతరించను అనే చరిత్రనే చదువుకున్నాం. అసలు పొట్టి శ్రీరాములు మరణానికి తెలంగాణకు నిమిత్తమే లేదు, తెలంగాణకు అసలు సంబంధమే లేదు. దాన్ని తీసుకొచ్చి మన చరిత్రతో ముడిపెట్టి ఆయన మరణించాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆయన మరణిస్తే ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఆయన మరణిస్తే ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తర్వాత కూడా మద్రాసు మాకు కావాలి అని చెప్పి ఆంధ్ర వాళ్ళు చేసిన పోరాటంలో భాగంగా పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు మద్రాసు కోసం. మనకు మద్రాసుతో మనకేం సంబంధం? మనకేమి రాజధాని లేని వాటి కాదు. మన రాజధాని మనకు హైదరాబాద్, బ్రహ్మాండమైన సుప్రతిష్ఠితమైన నగరం మనకుంది. మన మద్రాసుతో ఏం సంబంధం? కానీ మన మీద రుద్ది ఆ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పేరిట పొట్టి శ్రీరాములు బొమ్మలు మన దగ్గర పెట్టొద్దని కాదు, ఆయనను గౌరవించొద్దని కాదు, మన చరిత్రకు సంబంధం లేదు, ఆయన పెట్టి ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఆ రోజు ఏం చేసినారంటే వినయ్ భాస్కర్ గారు ఆ నవంబర్ 1 విద్రోహ దినం వేదిక మీదకి పోయి సరిగ్గా ముఖ్యమైన వక్త మాట్లాడుతున్నప్పుడు ఈయన వేదిక మీద లేచి నిలబడి ఓ బ్లేడ్ తీసుకొని ఆ వెనక నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆ ఫ్లెక్సీని చింపేయడం మొదలుపెట్టినాడు. బ్లేడ్తో చింపేయడం మొదలుపెట్టినాడు. ఇక ఆ తర్వాత ఆయన ఇంటికి పోలీసులు రావడం, పెద్ద ఘర్షణ, ఇదంతా జరిగింది. ఇది ఒక ఘటన. మళ్ళీ ఒకసారి కాకతీయ ఉత్సవాలని చేసింది. కాకతీయ ఉత్సవాలు చేస్తే ఆయన అక్కడనే ఆ వేదిక మీద అందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టాడు వేదిక మీద కూర్చొని. వినయ్ భాస్కర్ గారు చాలా సింపుల్గా నిరసన తెలియజేశారు. వాళ్ళందరూ కుర్చీల మీద కూర్చుంటే ఈయన కింద కూర్చున్నాడు. చిరంజీవికి ఉపన్యాసం మనసున పట్టదు, కిరణ్ కుమార్ రెడ్డికి ఉపన్యాసం మనసున పట్టదు. మీరు పైన కూర్చోండి అంటే మీరు ఎప్పుడో మా నెత్తి మీద కూర్చున్నారు. మీరు మా నెత్తి మీద కూర్చున్నారు, మాకు అధిపతులై మమ్మల్ని పీడిస్తున్నారు. మేము దీని నుంచి విముక్తి పొందాలని కోరుతూ నేను కింద కూర్చుంటా అని కింద కూర్చున్నాడు ఆయన. అట్లా ఇక్కడ ప్రతి యాదవ్ రెడ్డి గారు ఆయన ఎప్పుడో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ స్థాపించి ఒక పట్టభద్రుల మధ్య ఒక అవగాహన కోసం మిత్రుడు టార్చర్ అనుభవించాడు పోలీసు స్టేషన్లలో. భయంకరమైన దెబ్బలు కొట్టినారు. ఎవరికి లేదు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు ఒక చరిత్ర ఉన్నది. వరంగల్లో ఉన్న ప్రతి మట్టి కణం కూడా అది వీరత్వంతోనూ త్యాగంతోనూ మెరిసిపోతుంటది. ఇక్కడ ప్రతి మట్టి కణము అగ్ని కణమే, ప్రతి మట్టి కణం అగ్ని కణమే. నేను అందుకే ఇక్కడ అన్నాను, ఒకసారి ఇక్కడ 25 లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభని నిర్వహించినప్పుడు నేను పాట పాడుతూ ఒక మాట అన్నాను. మానుకోట మట్టికి దండాలు బెడదమా, మానుకోట మట్టికి దండాలు బెడదమా, ఆడ మహిమగల్ల రాళ్ళు కొన్ని ఏరుకుందమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, తెలంగాణ జాతర పోదమా. ఆ మానుకోట మట్టికి దండం. అక్కడ రైల్వే స్టేషన్లో రాళ్ళు ఉంటాయి, అవి మామూలు రాళ్ళు కాదు, అవి మహిమగల్ల రాళ్ళు. ఏం మహిమ ఉంది వాటికి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు పరిపాలన, ఆయన వారసుడిగా వచ్చిన జగన్ తెలంగాణ మీద వాళ్ళ పెత్తనాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవడం కోసం వస్తుంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పర్వర్టెడ్ లీడర్షిప్,
ఒక లుంపెన్ లీడర్షిప్, ఒక గుండా గర్ది, ఒక బెదిరింపులు చేసేటువంటి ఒక నాయకత్వం ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బిలాఖతి, ఈ ఇద్దరి కాంబినేషన్, ఆ ఫ్యాక్షనిజం, ఇక్కడి గుండాయిజం, ఈ రెండు కంబైన్డ్ కాంబినేషన్ అన్నమాట, డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మానుకోటలో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవడం కోసం మానుకోట రైల్వే స్టేషన్లో దిగుతుందంటే తెలంగాణ లంబడి బిడ్డ రాయి అందుకున్నాడు. రాయి అందుకొని కొడితే ఏమైందంటే ఆ డెడ్లీ కాంబినేషన్ కకావికలైపోయింది. ఆ కాంబినేషన్ ను బద్దలు కొట్టింది ఆ రాయి. అందుకని ఆ రాయికి మహిమ ఉన్నది. అది మహిమ గల రాయి అని ఆ రోజు నేను పాట పాడి చెప్పిన. అది నేను అందుకే చెప్పేది, ఇక్కడ ప్రతి రాయికి చరిత్ర ఉన్నది, ప్రతి మట్టి కణం కూడా ఇక్కడ అగ్నికణమై ప్రకాశించింది ఈ ఓరుగల్లు భూమి మీద. అటువంటి ఓరుగల్లు భూమి మీద ఒకసారి తెలంగాణ పోరాట చరిత్రను మళ్ళీ పునఃస్మరణ చేసుకోవడం అనేది ఇవాళ నాకు చాలా దక్కిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇవాళ డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో చాలా 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 ప్రముఖమైన రోజు ఇది. ఇది విజయ ఘట్టం డిసెంబర్ 9 అనేది. ఎవరన్నా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఫోన్లలోకి ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఎట్లా? దయచేసి బయట మాట్లాడుకోండి ఫోన్. ఇది ఒక విజయ ఘట్టం, ఒక విజయ దుందుభి మోగిన రోజు. మనం చరిత్రను యాద్ చేసుకోవాలి తప్పకుండా. చరిత్రను ఎందుకు యాద్ చేసుకోవాలి, చరిత్రను ఎందుకు స్మరించుకోవాలి? ఏంది అసలు డిసెంబర్ 9? ఒక నాయకుడి, ఒక మహానాయకుడి పోరాట దీక్షకి, లక్షలాది మంది ప్రజల నిరుపమానమైనటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటానికి త్యాగధనులైనటువంటి తెలంగాణ యువకుల ప్రాణత్యాగాలకి, బలిదానాలకి విజయం సిద్ధించిన రోజు ఈ డిసెంబర్ 9. విజయం సిద్ధించిన రోజు కనుక ఆ పోరాట చరిత్రని స్మరించుకోవడం, ఆ త్యాగాల్ని స్మరించుకోవడం, ఆ పోరాట దీక్షని స్మరించుకోవడం ఎందుకోసం అంటే, దీన్ని స్మరించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి మనం ఆత్మగౌరవాన్ని, ఆ ఆత్మగౌరవం యొక్క విలువని బోధించడం కోసం, అందించడం కోసం డిసెంబర్ 9ని జరుపుకోవాలి. డిసెంబర్ 9 అనేది భవిష్యత్ తరాలకు ఆత్మగౌరవము, సామాజిక బాధ్యత. మనం ఒక సామాజిక బాధ్యతతో మెదులుకోవాలి. సమాజం పట్ల మనకు బాధ్యత ఉంటుంది. జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ప్రజలకు కష్టాల అనుభవాలు ఉంటాయి, వాళ్ళ కష్టాల యొక్క అనుభవాలు ఉంటాయి, కానీ వాటి పరిష్కారాలు ప్రజలకు తెలియవు. ఆ పరిష్కారాలను తెలియజేయవలసిన బాధ్యత విద్యావంతులమైన మనది అనేవాడు ఆయన. విద్యావంతులైన వాళ్ళు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తరఫున పోరాడకపోవడం దేశద్రోహం అనేవాడు. కనుక చదువుకున్నందుకు, కొంత తెలివి పొందినందుకు, కొంత ఒక సమర్థతని మనం పొందినందుకు, 3 పూటల అన్నం తింటున్నందుకు, ఎవరికైతే ఆ హక్కు నిరాకరించబడ్డదో, ఎవరికైతే అభివృద్ధి నిరాకరించబడ్డదో, ఎవరికైతే ఉద్యోగాలు నిరాకరించబడ్డదో, ఎవరికైతే భూములు నిరాకరించబడ్డాయో, ఎవరికైతే సాగునీరు నిరాకరించబడ్డదో, వివక్ష అమలైందో, వాళ్ళ తరఫున గొంతు విప్పాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి బిడ్డకు ఉంటది. చైతన్యవంతుడైన ప్రతి బిడ్డకు ఉంటది. అటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఏదో మనం స్క్రీన్ టైంలో ఎక్కువ గడపడం కాదు, సినిమాలు చూస్తూ గడపడం కాదు, ఎంటర్టైన్మెంట్లో కొట్టుకుపోవటం కాదు. నిరంతరం ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏమైపోయిందంటే నిరంతర వినోదం. 24 గంటలు ఛానల్ ఉంటుంది. వార్తలను కూడా ఎంటర్టైన్మెంట్ డ్రామాటిక్గా ఇస్తారు. ఓ సినిమా చూస్తున్నట్టుగా వార్తలు చూపిస్తారు. మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, దానికి అతుక్కపోతున్నాం. మనిషి మాట్లాడుకుంటలేడు. స్క్రీన్ టైం. ఉష్ట్రపక్షి అని ఉంటుంది, అది ఇసుకలో తలదూర్చి ఉంటుంది. అది బయటికి చూడదు ప్రపంచాన్ని, ఇసుకలో తలకాయ పెట్టి ఉంటుంది. ఇవాళ మనమందరం ఉష్ట్రపక్షులమే సెల్ ఫోన్లో తలదూర్చి ఉంటున్నాం.
నిద్రలో కూడా ఇట్లా ఇట్లా అంటున్నారు ఆ వేలు. స్క్రీన్ టైం పెరిగిపోయింది మనకు. ఒక పిల్ల అన్నదట తల్లిదండ్రులతోని, అమ్మా మీరు నిజంగా నన్ను కన్నరా లేకుంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా అన్నదట. నా ప్రేమ నన్ను ఏం చూస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు, ఫోన్లో గడుపుతున్నారు, ఇది ఏంది అని చెప్పి పిల్లలు కూడా పట్టించుకోవడం, వాళ్ళకో సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నా. ఈ దశలో చరిత్రను యాద్ చేసుకోవడం, సమాజం కోసం నిలబడే ఒక సంస్కారాన్ని ప్రజలకు ఇవ్వాలి. పోరాటాలు గెలుస్తాయి. కార్ల్ మార్క్స్ అన్నాడు కదా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యళ్ళు తప్ప అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్, ఎంగెల్స్ చెప్పారు. కేసీఆర్ తన ఆచరణతో నిరూపించాడు, పోరాడితే విజయం వస్తుంది. ఆ పోరాట మార్గం ప్రజలకు అర్థం కావాలి, ఆ పోరాట సూత్రం ప్రజలకు అర్థం కావాలి, గమ్యం చేరుతామనే నమ్మకాన్ని ఇవ్వాలి, నాయకుడి మీద విశ్వాసం కలగాలి, ఈ నాయకుడు నిలబడతాడనే విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఉంటే ప్రజలు ఎంత సాహసానికైనా సిద్ధపడతారు, ప్రజలు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు అన్నది నిరూపించినటువంటి రోజు ఈ డిసెంబర్ 9. నా దృష్టిలో డిసెంబర్ 9నే తెలంగాణ వచ్చింది. డిసెంబర్ 9నే తెలంగాణ వచ్చింది అంటే సముద్రంలో పడవ పోతుంటది, పడవ పోతూ ఉంటే దిక్కు దరి ఏం కనబడదు, ఎటు పోతున్నామో తెలియదు, ఎక్కడ భూమి ఉందో తెలియదు, తీరం కనబడతలేదు. 1969 నుంచి జరిగిన పోరాటంలో తీరం కనబడలే. మొట్టమొదటిసారి తెలంగాణ ప్రజలు చేసిన ఒక ఉద్యమానికి విజయం లభించిన రోజు, అంటే ఈ పోరాట నావకు తీరం కనిపించిన రోజు డిసెంబర్ 9. ఆ రోజు తీరం కనబడ్డదు. తీరం దాకా నావ పోయింది జూన్ 2 నాడు ఆ తీరానికి చేరి ఆ గట్టు మీద పడవను లంగరేసినాం. కానీ తీరం ఎప్పుడు కనబడ్డది? డిసెంబర్ 9 రోజే కనబడ్డది. ఓ మనం చేరబోతున్నాం, ఆ గట్టుకు చేరబోతున్నాం, గట్టు కనబడ్డది. సముద్ర ప్రయాణంలో గట్టు కనబడ్డది. ఆ తీరం కనిపించిన రోజు డిసెంబర్ 9. డిసెంబర్ 9 నవంబర్ 29 దీక్ష వల్ల వచ్చినటువంటిది డిసెంబర్ 9. నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 29 లేదు. నవంబర్ 29 కేసీఆర్ చారిత్రాత్మక దీక్షను పూనిన రోజు. ఆ దీక్ష 11 రోజులు ప్రకంపనలు సృష్టించింది తెలంగాణలో. మామూలు ప్రకంపం కాదు, భూమి ఆకాశాలు ఒకటి చేసింది తెలంగాణ. అటువంటి ఒక ప్రకంపన పుట్టింది తెలంగాణలో. ఆ 11 రోజులు అట్టుడికి పోయింది తెలంగాణ. ఆ అట్టుడికి పోయి చివరికి ఒక అనివార్య పరిస్థితి వచ్చింది. ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి, కేసీఆర్ ఆరోగ్యం బాలేదు, కీటోన్స్ పెరిగిపోతున్నాయి, ఆయన అసలే డయాబెటిక్, బీపీ కూడా ఉంది, 11 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, గొంతు పూర్తిగా లోపల నుంచి వస్తుంది, మాట మాట్లాడొస్తలేదు, క్రాంప్స్ వస్తున్నాయి, సోడియం లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఆయన పరిస్థితి ఏం బాలేదు. దాసరి ప్రసాదరావు గారు అప్పుడు డైరెక్టర్ నిమ్స్కి ఆయన ప్రకటించారు, ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నాడు, ఆయన తొందరగా ఈ దీక్షను ముగించాలి అని చెప్పి ప్రకటించారు. ఆ దశలో మొత్తం తెలంగాణ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. తెలంగాణ కావాలి, కేసీఆర్ కూడా కావాలి. కేసీఆర్ పోతే ఎట్లా? కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉద్యమం ఉంటుంది. ఇవాళ చాలా మంది మాట్లాడతారు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్తో ఏమొచ్చింది. ఆ రోజు ప్రజలన్నది కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉద్యమం ఉంటది, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ వస్తుంది, కనుక కేసీఆర్ పోవద్దు, కేసీఆర్ను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ ఎలక్షన్లలో ఓడిపోతే ఏమనేవాళ్ళు? ఆ రోజున టీఆర్ఎస్ అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది. టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ ఉద్యమానికి వెయ్యేనుగుల బలం వచ్చేది, ఊపు వచ్చేది, విజృంభణ వచ్చేది. ఇప్పుడేమంటున్నారు, కేసీఆర్ ఏం చేసిండు? మరి ఆ రోజు ఆ పరిస్థితి ఎందుకున్నది? ఆ రోజు ఎందుకు టీఆర్ఎస్ చుట్టే తిరిగింది? ఎందుకు టీఆర్ఎస్ను ఓడించాలని సమైక్య రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేసిండ్రు? ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా మారింది. ఆ పార్టీ ఒక ఆయువు పట్టుగా మారిందనమాట.
అందుకని చెప్పి గులాబీ జెండానే తెలంగాణ ఉద్యమానికి అండ అని భావించారు గనక ఆ దీక్ష ఆ రోజు ఢిల్లీని గడగడ వణికించింది. ఒకవేళ ఆయన ప్రాణం పోతే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. ఒక ఎంపీ, ఒక మాజీ సెంట్రల్ మినిస్టర్, ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పోరాట కాంక్షని ఎత్తుకున్నాడు. ఆయన ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఆయనకు ప్రజాభిమానం ఉంది. అటువంటి నాయకుడికి ఏమన్నా అయితే కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి పారేస్తారు ప్రజలు అని భయపడ్డారు కనుకనే ఇదే డిసెంబర్ 9 రోజున ఫోన్ మొదట వినోద్ గారికి వచ్చింది. ఏం ప్రకటించమంటారు, ఎట్లా ప్రకటించమంటారు? దీక్ష బలం ఎటువంటిదంటే ప్రభుత్వం మనల్ని అడిగింది ఎట్లా ఏం ప్రకటన చేయాలని. అది ఎట్లుందంటే దేవుడు బ్రహ్మదేవుడు నిన్ను పుట్టించే ముందు తనే వినయంగా ఏమని రాయాలని నీ తలరాత అని అడిగినట్టున్నది. ఏమని ప్రకటించమంటారు అని అడిగితే ఎవరు డిక్టేట్ చేశారో తెలుసు. కేసీఆర్ గారు మాట్లాడే పరిస్థితులు లేరు, ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేడు ఆయన అప్పుడు జయశంకర్ గారిని మాట్లాడమన్నారు. ఫోన్ వినయ్ భాస్కర్ గారి దగ్గరే ఉంది. ఆ ఫోన్ వినయ్ భాస్కర్ గారు అంటే ఒక చారిత్రక ఘటనలో మేమందరం భాగస్వాములం. ఇవాళ తలుచుకుంటే నిజంగా ఈ చరిత్ర అంతా మనం నిర్మించినామా అని అనిపిస్తుంది. మనకు మామూలుగా అనిపిస్తుంది, కానీ భవిష్యత్ తరాలు గొప్పగా చదువుకుంటాయి దీని గురించి. బాధ ఏంటంటే మనం చరిత్ర రాసుకోలే. మనకు మన చరిత్ర పట్లనే చాలా నిర్లక్ష్యం. రాసుకోలే, మనం ఎవరం కూడా చెప్పుకోలే. ఆఫ్రికన్ సామెత ఒకటి ఉంది, సింహాలు తమ గురించి తాము చెప్పుకోకుంటే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయని. ఇవాళ మన గురించి మనం చెప్పకుంటే రేవంత్ రెడ్డి చెప్పే పిచ్చి చరిత్ర అవుతుంది. ఏం చెప్తున్నారు ఇవాళ ఆయన? మహేష్ గౌడ్ గారు అంటున్నారు. ఏమంటున్నారు ఆయన? కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదు అంటున్నాడు. ఎట్లా వచ్చిందట? దయాభిక్షం వల్ల వచ్చిందట. సోనియా గాంధీ గారు కరుణించి ఇచ్చారు, ఆమె దయాభిక్షం. అది వాళ్ళ బానిస మనస్తత్వానికి ప్రతీక. దేశానికి స్వాతంత్ర్యం జాతీయోద్యమ పోరాట పటిమ వల్ల వచ్చిందా, విక్టోరియా మహారాణి దయ వల్ల వచ్చిందా? బ్రిటన్ పరిపాలకురాలైనటువంటి విక్టోరియా మహారాణి దయదలిస్తే వచ్చిందా, పోరాడితే వచ్చిందా? రక్తం మరుగుతున్న వాళ్ళు, చైతన్యం ఉన్నవాళ్ళు, సజీవంగా ఉన్నవాళ్ళు, మనుషులైన వాళ్ళు ఏమంటారంటే ఆ మనిషికి ఉండేటువంటి ఆ రేషం, ఆ పోరాట స్పృహ, చైతన్యం ఉన్నవాళ్ళు ఏమంటారంటే పోరాటంతో వచ్చింది అంటారు. కానీ బానిస భావంతో ఉన్నవాళ్ళు ఏమంటారంటే బ్రిటిష్ కాలంలో కూడా ఉండేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో కూడా మనకెందుకు స్వాతంత్రం, ఎందుకు, బ్రిటిష్ వాళ్ళు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు నేను కొంచెం పక్కకు పోతున్నట్టు అవుతుంది, కానీ ఒక నవల అన్నమాట. ఒక లాయర్ ఉంటాడు. ఆ లాయర్ దగ్గరికి సత్యాగ్రహులు అంటే గాంధీతో పాటు పోరాడుతున్న వాళ్ళందరూ వచ్చి ఆయనను చందా రాయమంటారు. జాతీయోద్యమ పోరాటం కోసం వాళ్ళ సత్యాగ్రహ పోరాటానికి మద్దతుగా చందా రాయమంటారు. చందా రాయమంటే లాయర్ కోప్పడతాడు. ఎందుకయ్యా మీకు, బ్రిటిష్ వాళ్ళు ఇంత మంచిగా పరిపాలిస్తుంటే రైళ్ళు వేస్తున్నారు, పోస్ట్ ఆఫీసులు తీసుకొస్తున్నారు, కరెంటు తెస్తున్నారు, అందరికి చదువు చెప్తున్నారు, ఎందుకే ఉన్నది బ్రిటిష్ వాళ్ళే మంచిగా ఉన్నది, మనోడు వచ్చి పీకేదే ఉన్నది అంటే, అయ్యో కాదు, మన సంపదనంతా బ్రిటన్కు తరలిస్తున్నారు, మన ముడి పదార్థాలని తీసుకుపోతున్నారు, మనం బానిసత్వాన్ని అనుభవిస్తున్నాము, కుక్కలు భారతీయులు ఈ ప్రవేశానికి అనర్హులు అని బోర్డులు పెడుతున్నారు, జలియన్ వాలాబాగ్లో మన వాళ్ళని చంపేస్తున్నారు, మనల్ని దారుణంగా అవమానిస్తున్నారు, చరిత్ర లేదంటున్నారు, సంస్కృతి లేదంటున్నారు అని వాళ్ళంటే అవన్నీ మీ పిచ్చి మాటలే, బ్రిటిష్ వాళ్ళే బాగుంది, నాకు సర్ బిరుదు ఇచ్చారు, నేను ఇవాళ కోర్టులో బ్రహ్మాండంగా వాదిస్తున్నా, నాకు గొప్ప గౌరవం ఉంది సమాజంలో, ఎందుకంటే స్వతంత్రం ఏమో వెళ్ళిపోండి అన్నాడు. ఆయన పోతుంటే ఆయన భార్య కనబడ్డది వాళ్ళకు. ఆమె మంచిది, ఆమెకు గాంధీ పట్ల భక్తి ఉంది, స్వతంత్రం రావాలనే కోరిక ఉంది, ఆమె కూడా సత్యాగ్రహి, ఆమె పాల్గొంటుంది పోరాటంలో. ఆమె ఎదురైంది వీళ్ళని చూడగానే, అరే వీళ్ళు ఎందుకు వచ్చారు మా ఇంటికి అంటే చందా కోసం వచ్చినాం. అయ్యో అవునా, రండి 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 అని ఆమె ఇంట్లో తీసుకుపోయి వాళ్ళకి నీళ్లు, ఛాయ అన్ని ఇచ్చి టిఫిన్లు పెట్టి ఆమె ఆ కాలంలో 116 రూపాయల చందా రాసి వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత భర్త దగ్గర పోగానే ఏం చేసావు ఇప్పటిదాకా అంటే వాళ్ళకి చందా రాసిన. ఎందుకు రాసినావు, నేను వద్దని పంపించేసిన, ఎందుకు రాసినావు నువ్వు అనవసరంగా అన్నాడు. అని
అందరూ రాసినావా? మరి వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చిండ్రా అన్నాడు. ఇచ్చిన 116 రూపాయల రిసిప్ట్. ఎందుకైనా మంచిదా రిసిప్ట్ తీసిపెట్టు అన్నాడు భర్త. ఎందుకు అన్నది. ఏమో రేపు స్వతంత్రం వస్తే వచ్చినప్పుడు ఈ రిసిప్ట్ చూపిస్తా, నేను కూడా చందా రాసిన. ఇటువంటి మనుషులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఇటువంటి వాళ్ళు అప్పుడు వద్దన్నారు, అభివృద్ధి చాలన్నారు. అభివృద్ధి దేవునికి ఓట్ల నైవేద్యం అన్నాడు ఓ నాయకుడైతే. కేసీఆర్ గారు కరీంనగర్లో ఉప ఎన్నిక సృష్టిస్తే అప్పుడు ఏమన్నారంటే అభివృద్ధి దేవుడికి ఓట్ల నైవేద్యం అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఒక బండలింగంపల్లిని ఊర్లో మాట్లాడుతున్నా, నేను ఉపన్యాసం చెప్తున్నా తెలంగాణ గురించి. అప్పుడు జీవన్ రెడ్డి గారు నిలబడ్డారు కేసీఆర్ గారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉడితే ఎంత బాగుండే అన్నాడు ఆయన. నేను అక్కడ సభలో మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వచ్చింది ఆ స్టేట్మెంట్ చూసి. అరే ఇక్కడ తెలంగాణలో బతికేమో అగాధం అయిపోయింది, మనకి సాగునీరు లేదు, వ్యవసాయాలు నాశనమైపోతున్నాయి, చట్టాలను అతిక్రమించి ముల్కీ రూల్స్ను ఉల్లంఘించి జీవోలను పక్కకు పెట్టి అక్రమంగా మన ఉద్యోగాల్లోకి చొరబడుతున్నారు. ఫలితంగా మన వికాసం అడుగంటిపోయింది. మనం జీవన్మరణ పోరాటం చేస్తున్నాం. తెలంగాణలో 2 మార్గాలు అప్పుడు. అయితే తుపాకీ పట్టుకొని నక్సలైట్లలో పోవాలి, లేకుంటే ఉరి పోసుకొని చచ్చిపోవాలి. ఇదే 2 మార్గాలే ఉన్నాయి తెలంగాణ యువకుల ముందట. అటువంటి పరిస్థితి మనం అనుభవిస్తుంటే అరే ఈయనేంది వచ్చి ఇట్లా మాట్లాడతాడు. ఎవరైతే ఇవాళ తెలంగాణ పోరాటానికి అడ్డంగా నిలబడ్డాడో, ఎవరైతే తెలంగాణ పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నాడో, ఒకసారి రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నాడు, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డం కాదు నిలువు కాదన్నాడు. నేను అడ్డంగా లేను నిలువుగా లేను అన్నాడు. అప్పుడు సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి లేచి ఒక మాట అన్నాడు, నిజమే నువ్వు అడ్డం లేవు నిలువు లేవు, కొంచెం వంకరున్నావు అన్నాడు. కొంచెం వంకరున్నావు నువ్వు, చక్కగా లేవు అని అన్నాడు. అట్లా అటువంటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పుడితే ఎంత బాగుండన్నాడు. నాకు కోపం వచ్చి నేను ఆ ఉపన్యాసం చెప్తున్నా. అక్కడ ఉపన్యాసం చెప్తూ ఆ రోజు అక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న ఆ పత్రిక చూయించి, ఆ ఫోటో చూయించి, మనం ఇంత దుర్మార్గమైన బాధలు అనుభవిస్తుంటే, తెలంగాణలో పుట్టినోని జీవితం ఏది కూడా తెల్లారిపోతుంటే, ఇట్లా మనం కనీసం చదువుకు కూడా నోచుకోకుండా, తగిన విద్యాలయాలు కూడా లేకుండా, తగినన్ని కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు, మనం ఈ రకమైనటువంటి బాధ అనుభవిస్తూ తెలంగాణ వస్తే ఇవన్నీ పరిష్కారం అయితే అని మనం ఉద్యమిస్తుంటే, ఈ బానిసలు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారో, రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుడితే ఎంత బాగుండు అని మాట్లాడుతున్నాడు అని నేను ఒక మాట అడిగాను. అక్కడ ఉన్న రైతును అడిగిన, ఒకవేళ నిజంగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో పుడితే ఏమైతుండే అన్న. వెంటనే నా ముందటున్న రైతు అన్నాడు, ఏమైతుండే సార్, వాడిగిట్లే మా లెక్క ఉరి పెట్టుకొని సత్తుండే అన్నాడు. వాడు ముఖ్యమంత్రి అవుతుండేనా, వాడు మా లెక్కనే ఉరి పెట్టుకొని చచ్చిపోవు అన్నాడు. అది తెలంగాణ ప్రజల్లో ఆ రోజున్న నిర్వేదం, నిరాశ, నిస్పృహ, అటువంటి పరిస్థితి. తెలంగాణ అనుభవించిన పీడన మామూలు పీడన కాదు, మామూలు దుఃఖం కాదు. ఆ దుఃఖం అందుకే వాళ్ళ పాపం జయశంకర్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు కాపాడుకుంటూ వచ్చి చిన్న రాష్ట్రాల భావన మళ్ళా ఒకసారి పురుడు పోసుకుంటున్నటువంటి దశలో 96 నుంచి చిన్న రాష్ట్రాల భావన మళ్ళా పురుడు పోసుకున్నది భారతదేశంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా అలయన్స్ ప్రభుత్వాలు రావడం మొదలు, దేవేగౌడ ప్రధాని అయ్యాడు. ఈ ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్లూరల్ పాలిటిక్స్ వచ్చాయి. దానివల్ల అలయన్స్తో కూడినటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి, ఒక్క పార్టీ గుత్తాధిపత్యంతో కాకుండా. దానివల్ల చిన్న రాష్ట్రాలు ఏర్పడడం అనేది మొదలైంది. దాంతో ఒక ఆశ పుట్టి జయశంకర్ గారు వీళ్ళంతా మళ్ళా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదలు పెడితే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ అంటే మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ వర్గాలు, వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే నక్సలైట్లను ముద్రేసి చంపినారు. సభ పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు, తెలంగాణ సభ పెట్టుకునే పరిస్థితి ఉండేది కాదు. నెత్తురుగారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ నేలలో అని జయరాజ్ పాట రాసింది. నెత్తురుగానే రోజు లేదు.
ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలున్నవి. ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలున్నవి. ఎవడేలిన తెలంగాణ ఒరిగినదేమున్నది. నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా అని గూడంజే రాసిండు. అట్లా ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథలున్నవి. ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ చచ్చిపోయినటువంటి పరిస్థితి. అటువంటి దుఃఖం కాళోజీ లాంటి పెద్ద మనిషి వచ్చి కరీంనగర్లో తెలంగాణ సభ పెడితే దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఆ సభ జరపకుండా అడ్డుకొని కాళోజీని మెడచింపులు బట్టి జీపులోకి నెట్టేసి పోలీసులు స్వైర విహారం చేసి తెలంగాణలో అసలు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకసారి మా సిద్దిపేట దగ్గర ఒక ఊర్లో అంజనేయుని భజన చేస్తున్నారు. కొట్టగట్టుపై వెలసిన అంజన్న అని వాళ్ళు పాట పాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. పులంజన్న మీద పాటలు పాడుతున్నారా? పాడుతుంది దేవుడు అంజన్న మీద, కానీ పులంజన్న పాట పాడుతున్నారని చెప్పి వచ్చినారు. కరెంటు పెట్టడానికి రైతులు పోతుంటే నక్సలైట్లు అనుకొని కాల్చి చంపారు. ఒకసారి ఒక బ్యాండ్ వాయించే వాళ్ళు రాత్రిపూట ఓ పెళ్లికి వాయించే వాళ్ళు వస్తున్నారు. ఆ అర్ధరాత్రి వస్తుంటే పోలీసులు వాళ్ళ నక్సలైట్లు అనుకొని కాల్చి చంపేశారు, ఎన్కౌంటర్ చేశారు సిద్దిపేట దగ్గర దుబ్బాకలో. ఇది తెలంగాణ, ఇది తెలంగాణ సన్నివేశం. ఈ దుఃఖ పరిస్థితి. మీటింగ్లు పెట్టుకునే అవకాశం లేదు, మాట్లాడుకునే అవకాశం లేదు. నయీం లాంటి దుర్మార్గులను పెట్టి పౌర హక్కుల సంఘాల వాళ్ళని నరికి చంపించి పాట పాడింది, అద్భుతమైన పాటలు పాడింది బెల్లి లలిత.